హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్య భాస్కర్ హోమ్లీ డిలైట్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైపోయింది కదండి కుకింగ్ వీడియోస్ చేసి. అందుకే ఈరోజు కుకింగ్ వీడియోస్ చేయాలనేసి నేను చేసిన కర్రీ ఏంటంటే మటన్ ములంకాడ కర్రీ చేశాను. ఎలా వచ్చిందో ఏంటో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర వేసుకొని అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను ఈ మటన్ కర్రీ, ములంకాడ మటన్ కర్రీని నేను కుక్కర్లో చేస్తున్నానండి. చూస్తున్నారా? ఈ వీడియోలో చూపించిన విధంగా అలా బాగా మంచిగా కలుపుకోవాలండి. చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ చేసి. అందువల్ల ఇంక నుంచి స్కిప్ చేయడం అనేది ఏమి ఉండదండి. కన్ఫర్మ్గా రోజుకి కుకింగ్ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. మీరు కూడా చూడండి. చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నేను కుక్కర్లోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. నేను ముందుగా కట్ చేసుకున్న పెద్ద సైజు ములంకాడల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ములంకాడలు అనేది కూడా టేస్ట్ బాగుంటుందండి. ఆల్రెడీ ములంకాడ అనేది టేస్ట్ కదండి, ఎందులో వేసినా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా? ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా సరే, ఎందులో అయినా సరే ములంకాడ లేనిదే పని అవ్వదండి. ఎందుకంటే అన్నిట్లో కూడా ములంకాడ అనేది కామన్గా ఉంటుంది. ఏ కర్రీ చేసుకోవాలన్నా ములంకాడతోటి చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ములంకాడ ఇష్టమైతే ఒక లైక్ చేయండి. చూసారా? ఇలా ఆనియన్స్ అనేది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా కట్ చేసుకున్న టమాటాస్ని కూడా వేసుకున్నానండి. ఈ టమాటాలను మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటానండి. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా వస్తుంది. చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారా? వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత ఈ మటన్లో వాటర్ ఉంటుంది కదండి, ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి. చూసారా? ఇలా ఆయిల్ తేలిన తర్వాత నేను ఇంకో 1/2 టీ స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. ఈ రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ అనేది వేసుకుంటున్నానండి. అంటే మటన్ ఎంతవరకు ఉడకాలో అంత వాటర్ అనేది నేను వేసుకుంటున్నాను. కొంచెం కస్తూరి మేతి కూడా కొంచెం ఇలా క్రష్ చేసినట్టు చేసుకొని వేసుకోవాలండి. ఇందులో కస్తూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. నేను 7 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మటన్ అనేది ఉడికించుకుంటున్నానండి. మీరు చేసే లైక్, షేర్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఇలా రీచ్ అవ్వడం వల్ల మన ఛానల్ అనేది గ్రోత్ కూడా పెరుగుతుందండి. ఈ వీడియో కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూసారా? అలా 90% అనేది మటన్ అనేది కుక్ అయిపోయిందండి. నేను ముందుగా వేయించి పెట్టుకున్న ములంకాయలను కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలండి. చూసారా? మొత్తం మటన్, ములంకాడ రెండు కూడా బాగా ఉడికిపోయండి. ఇంతే అండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ మటన్ కర్రీ అనేది. అంటే నేను వచ్చిన వాళ్ళ కోసం కాదండి, ఎవరైనా సరే రాని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. చూసారా? ఇంత చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఒక బౌల్లోని ఈ మటన్ కర్రీ దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. చూసారా? జ్యూసీగా చాలా చాలా బాగుందండి. వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బా చెప్పకండి, చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఇంతే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇక నుంచి మన ఛానల్లోని
కుకింగ్ వీడియోస్ అనేది కన్ఫర్మ్గా వస్తూ ఉంటాయండి. ఇంతేకాకుండా ఆల్రెడీ మన ఛానల్లోని కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి. చూడలేని వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. బాయ్.